గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ మధ్య రోడ్ సైడ్ ఎక్కడ చూసినా సరే లేదా సూపర్ మార్కెట్స్లో చూసినా సరే ఎక్కడైనా సరే అవకాడోస్ బాగా కనిపిస్తున్నాయండి. ఇదివరకు ఒక్క అవకాడో అంటే 149 లేదా 99 రూపీస్ అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 40 రూపీస్ 49 అట్లా దొరికేస్తున్నాయి. సో అవకాడోస్ దొరుకుతున్నప్పుడు మంచిగా తెచ్చుకొని తినడం బెటర్. ఎందుకంటే అవకాడోస్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మనకి డైటరీ ఫైబర్ కానివ్వండి, పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ సి, ఈ, కే, B6 ఇట్లాగా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇది మనం వేరే ఫుడ్స్ ఏమన్నా తీసుకుంటున్నా సరే ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేస్తుంది. ఇందులో ఫైబర్ బాగుంటుంది కాబట్టి మనకి డైజెషన్ స్మూత్గా అయ్యి గట్ హెల్త్ బాగా మెయింటైన్ చేయడానికి ఉంటుంది. అండ్ అలాగే దీనిలో మనకి న్యూట్రియంట్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో అలా అవకాడోలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అవకాడో మనకి దొరికినప్పుడు తినడం బెటర్. అఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్ ఉంటే మనము ప్రతిరోజు తినాలి లేదా రెగ్యులర్గా తినాలి అని అంటే అంత ఫీజిబుల్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కాబట్టి నేనైతే చూశారు కదా మొత్తం దానిలో కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు అన్న దాంతో మొత్తం గీరి మొత్తం తీస్తాను అనమాట. అంటే పండుగ ఉంటే మంచిగా ఇట్లా చాలా ఈజీగా వచ్చేస్తుంది, పచ్చిగా ఉంటే కొంచెం చేదుగా కూడా ఉంటుంది అండ్ అంత ఈజీగా కూడా రాదు. సో పండుగ ఉంటే మనకి అది ఒక బట్టరీ ఫామ్ లాగా ఉంటుంది అన్నమాట, మంచిగా మెత్తగా. సో అట్లా అయ్యేంత వరకు బయట ఉంచుకొని అప్పుడు వాడుకోవడం బెటర్. ఫ్రిడ్జ్లో ఉంటే అంత త్వరగా పండదనమాట. నేను తెచ్చుకునేటప్పుడు ఒక 4-5 అలా తెచ్చేసుకుంటూ ఉంటాము. సో వాటిని పచ్చిగా ఉన్న వాటిని బయట ఉంచేసి పండు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లాగా చేస్తుంటాం అనమాట. మోస్ట్లీ ఈవినింగ్ స్నాక్లా కానీ ఒక్కొక్కసారి నేను నైట్ డిన్నర్లా కూడా ఎర్లీ డిన్నర్ చేసేస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇదే రెసిపీ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ అవకాడోని చూసారు కదా మొత్తం ఇట్లాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పండిపోతే అలా ఫోక్ తోటి అన్నా సరే మంచిగా మ్యాష్ అయిపోతుంది. లేదు అనుకుంటే హ్యాండ్ బ్లెండర్తో కానీ మన దేంతో అన్నా మనము మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చిగా ఉంటే అది చంకీగా ఉంటే తినడానికి అంత బాగా అనిపించదు. నెక్స్ట్ దానిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని మనం సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతమందికి చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా క్వాంటిటీ డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. మేము ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తున్నా ఇప్పుడు. సో 5 చేస్తున్నా అనమాట. 5గురికి సరిపడా 5 టోస్ట్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అందుకని ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అందులోనే కొంచెం ఫైన్గా చాప్ చేసిన టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇది చేయడం చాలా చాలా సింపుల్, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ బయట వెదర్ చాలా చల్లగా ఉంది, క్లౌడీగా వర్షం పడేలా ఉంది అన్నప్పుడు ఇట్లాంటి హెల్దీ స్నాక్స్ మంచిగా అనిపిస్తాయి అనమాట. అండ్ టమాటాలను కూడా మనం వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చాప్ చేసుకున్న టొమాటోస్ని కూడా మన దీంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువ వాడడమే మంచిది. ఎంత తక్కువ వాడితే అంత బెటర్. బట్ సాల్ట్ అసలు లేకుండా బాగోదు కాబట్టి సాల్ట్ అండ్ కొంచెం ఇందులో నేను మిరియాల పొడి యాడ్ చేశాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేక కొద్దిగా కారం యాడ్ చేశాను. కారం లేకుండా చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, కారం స్కిప్ చేసి. అండ్ మిరియాల పొడి వేసాం కాబట్టి ఆబ్వియస్లీ అది మంచిగానే మనకి కావాల్సినంత స్పైస్ని అయితే ఇస్తుంది. ఇది మరీ కారంగా మసాలాదార అలా చేసుకోము కదా. సో అవి యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే. దీనికోసం మనం కుక్ చేసేసి ఏం చేయక్కర్లే, ఈ పచ్చి స్టఫింగే అనమాట. దీనిలో ఇంక మనం ఏం ప్రాసెస్ చేయక్కర్లే. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండాను. సో నిమ్మకాయ పిండితే ఏంటంటే టేస్ట్ ఇంకొంచెం మంచిగా వస్తుంది అనమాట. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నా అండి. బ్రెడ్ కొనేటప్పుడు మనకి అందులో 0 మైదా ఉండాలన్నమాట. నేను 0 మైదా 0 పామ్ ఆయిల్ ఉన్నది తీసుకుంటాను. పామ్ ఆయిల్ ఉన్నా సరే తీసుకోను. సో అట్లా హోల్ వీట్ కానివ్వండి, మల్టీగ్రెయిన్ కానివ్వండి, ఏదైనా సరే అందులో మైదా ఉండకూడదు. మైదా అండ్ పామ్ ఆయిల్ లేకుండా మనకు దొరుకుతున్నాయి మార్కెట్లో. సో అట్లాంటి బ్రెడ్స్ని చూస్ చేసుకోవడం బెటర్. సో లైట్గా బ్రెడ్కి బటర్ అప్లై చేస్తాను. బటర్ అప్లై చేసినా పర్లేదు, చేయకపోయినా కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ ఆప్షనల్ అనమాట అది. కొంచెం బటర్ వేస్తే మంచిగా ఒక గోల్డెన్ కలర్లో వచ్చి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది కదా. సో బటర్ వేసి ఒక సైడ్ టోస్ట్ చేసేసిన తర్వాత రెండో సైడ్ ఇలాగా మొత్తం మన స్టఫింగ్ అంతా పెట్టేసుకున్నాను అనమాట రెడీ చేసుకున్న దానికి. దానిపైన
చీజ్ యాడ్ చేస్తున్నాను. ఇది గ్రేటెడ్ చీజ్, మనం మామూలుగా చీజ్ క్యూబ్స్ దొరుకుతాయి కదా, దాన్ని గ్రేట్ చేసేసి అది యాడ్ చేస్తున్నా. లేదు అని అనుకుంటే చీజ్ స్లైసెస్ కూడా పెట్టచ్చు. పిల్లలకి ఎస్పెషల్లీ ఇచ్చేటప్పుడు చీజ్ ఇవ్వచ్చు, ఎందుకంటే చీజ్లో మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. లిమిటెడ్గా తిన్నప్పుడు మనకు పెద్దవాళ్ళకైనా సరే ప్రాబ్లం లేదు. చీజ్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చీజ్ యాడ్ చేసి ఇంకొక బ్రెడ్ కూడా బటర్ అప్లై చేసి దానిపైన పెట్టేసి ఫ్లిప్ చేసి 2 సైడ్లు టోస్ట్ చేసేయడమే. ఇన్ కేస్ మీరు టోస్టర్లో పెట్టుకొని బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటున్నట్లయితే కనుక టోస్ట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకొని అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే మనం ఆబ్వియస్లీ హెల్దీ స్నాక్స్ సర్వ్ చేయాలని అనుకుంటూ ఉంటాం కదండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మేమైతే ఇది ఈవినింగ్ తింటున్నాం అనుకోండి, ఈవినింగ్ 6-6:30 ఆ టైం తింటుంటే ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మై డిన్నర్ అనమాట. ఇంకా మళ్ళీ నైట్ నేను చపాతీ లాంటివి తినకుండా ఎర్లీగా ఈ టోస్ట్ తినేసి ఇన్ కేస్ ఏమన్నా ఆకలి అనిపించినా లేకపోతే ఏదన్నా సరే ఏదన్నా ఫ్రూట్ తినడం లేదా పాలు తాగి పడుకోవడం లాంటివి ప్రిఫర్ చేస్తుంటాం అనమాట ఎర్లీ డిన్నర్ అయితే. ఈరోజు అయితే మేము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని పిల్లలు కాలేజ్ నుంచి రాగానే తినడానుకుంటుంది అని చెప్పి ఎర్లీగానే 4:30-5 o'clock కల్లా నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది తినేసి వెంటనే బయలుదేరిపోవాలన్నమాట డెంటిస్ట్ దగ్గరికి. అది కొంచెం దూరము, సో ఎర్లీగానే వెళ్ళాలి. మీకు ఆల్రెడీ తెలుసు కదండి, వాళ్ళకి బ్రేసెస్ వేయించాము పళ్ళకి, వాటికి ఎవ్రీ మంత్ విజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగా ఈ మంత్ విజిట్ కోసం వెళ్తున్నాను అనమాట. సో అందుకని మావయ్య గారికి, పిల్లలకి, మా వారికి, నాకు 5గురికి చేసి కైండ్ ఆఫ్ స్నాక్స్ టైంలోనే తినేసాము అందరము. చాలా ఫుల్ మనకి కడుపు నిండినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ చెప్పాను కదండి, ఇప్పుడు అవకాడోస్ బాగా దొరుకుతున్నాయి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. దీనికి ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలనుకుంటే ఒక ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్ కూడా మధ్యలో పెట్టేసుకొని తింటే ఇంకా హెల్దీ అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి, చల్లచల్లటి వెదర్లో సూపర్గా ఉంటుంది. హలో గైస్, ఒరే అటు కాదు ఇటు కెమెరా ఉంది. టైం టు ఎక్కడికి వెళ్తాం చెప్పు? కాలేజ్ నుంచి వచ్చారు ఇప్పుడే, రాగానే ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే మంత్లీ మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఉంటుంది కదా, అది చేంజ్ చేస్తారనమాట. వైర్ చేంజ్ చేస్తుంటారు. సో ఈరోజు యూఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ సెషన్. జాగ్బాబు ముందు వెళ్తున్నాడు. అక్కడ ఆత్మలా కనిపించాడు కదా, వాడే సాకేత్, ఇటు సౌమిత్. హాయ్ సాకేత్, సే హాయ్. హైరైజ్లో ఉండే తలకాయ నొప్పి ఏంటంటే, మనం అంటే 26th floor కదా మేము ఉండేది, అక్కడి నుంచి మనం కిందకి వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. అది 23 లాగింది. వచ్చేసాం. అప్పుడెప్పుడో బయలుదేరితే ఇప్పటికెప్పుడో వచ్చాం అనమాట. ట్రాఫిక్ చాలా ఉంది, ఈవినింగ్ టైం కదా, వీళ్ళకేమో కాలేజ్ ఉంది, కాలేజ్ అయితే కానీ రాలేము. సో ఆబ్వియస్లీ వీ ఓన్లీ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ ఈవినింగ్లో ట్రాఫిక్ చెప్పాలా చెప్పండి. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 hour 15 minutes. ఆఫ్టర్నూన్ అయితే ఎంత టైం పట్టదు. ఓకే, వచ్చాం ఫైనలీ. లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు అవుద్దో చూడాలి. జనరల్గా హాస్పిటల్కి వచ్చాము అంటే కొంచెం వెయిటింగ్, టైం టేకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, మనల్ని చూసి ప్రాసెస్ చేయడం కన్నా ఇంకా టైం బాగానే పడుతూ ఉంటుంది. అండ్ అప్పటికే టైము 6:45 అవుతుంది అనమాట. మేము 5 o'clockకి బయలుదేరాము, వచ్చాము. అండ్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మా టర్న్ రాలేదు. అంటే ముందు వాళ్ళకి ఇంకా ప్రాసెస్ అవన్నీ చేస్తున్నారనమాట. వీళ్ళిద్దరూ కలిపేమో ఇక్కడ ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. మొబైల్లో 2 player గేమ్ ఉంటుంది కదా, అట్లాంటిది ఆడుకుంటున్నారు అనమాట. అండ్ డాక్టర్ చెక్ చేసిన తర్వాత అప్పర్ టీత్కి మాత్రమే బ్రేసెస్ వేశారు కదా, అవైతే మంచిగా అలైన్ అవుతున్నాయి ఇంకా అని చెప్పారు. అండ్ సాకేత్కి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా అలైన్ అయిపోయినాయి అని అన్నారు. సరే అలైన్ అయిపోయినాయి కదా అని తీసేయడం అని కాదు కదా, వాటికి ఆ పొజిషన్లో మళ్ళీ ఉండాలన్నమాట. అప్పుడే తీసేయరు, జస్ట్ ఎలా వస్తున్నాయి, సరిపోతున్నాయా లేదా అవన్నీ చెక్ చేస్తారనమాట. సో అట్లాగా మంచిగానే అలైన్ అవుతున్నాయి అవి అని అయితే పాజిటివ్గానే రిజల్ట్స్ అయితే కనిపించినాయి. వాళ్ళకి వేసే ఆ స్ట్రింగ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ కొంచెం లైట్ స్ట్రింగ్ వేస్తారన్నమాట, తర్వాత ఇంకొంచెం స్ట్రాంగర్ వన్, తర్వాత ఇంకొంచెం స్ట్రాంగర్ వన్, అలా ఆ స్ట్రింగ్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇట్లాగా పళ్ళనన్నిటిని లాగేసినట్టుగా ఎక్కువ ప్రెషర్ పెట్టేయకూడదు కదా. సో అందుకని ఫస్ట్ లైట్ వన్, తర్వాత
తర్వాత ప్రెషర్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మార్చినప్పుడు కూడా వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మార్చిన రోజు కొంచెం ఇబ్బందిగా పళ్ళని ఏదో గుంజుతున్నట్లుగా ఏదో లాగుతున్నట్లుగా అట్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ క్లిప్స్ ఒక్కొక్క పనికి ఒక్కొక్క క్లిప్ పెట్టారు కదా, ఆ క్లిప్ను ఓపెన్ చేసి దానిలోంచి మొత్తం ఆ స్ట్రింగ్ని తీసేస్తారనమాట. మళ్ళీ అదే క్లిప్స్లోకి ఇంకొక స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసేసి అదే ద స్ట్రాంగర్ వన్ ఇంకొంచెం స్ట్రాంగర్ వన్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆ క్లిప్స్ అన్నిటిని క్లోజ్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్కి అయితే ఎక్కువసేపు ఏం పట్టదులేండి. హార్డ్లీ ఇట్ టుక్ 10 to 15 minutes అనమాట ఆ స్ట్రింగ్ తీసి ఈ స్ట్రింగ్ పెట్టడానికి అలాగా. అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కింద పళ్ళకి స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. ఎందుకంటే రెండు ఒకసారి స్టార్ట్ చేయరని చెప్పాను కదండి బ్రేసెస్లో, పైన కింద కూడా ఒకేసారి వేసేయరు. వీళ్ళకి పైన కింద కూడా మొత్తం గజిబిజి మేళం గందరగోళంలానే ఉన్నాయన్నమాట. పళ్ళన్నీ క్రిస్ క్రాస్ టీత్ అంతా గందరగోళంగా ఉంది కదా. సో పైన అయితే ఆల్మోస్ట్ అలైన్ అయినాయి, చూడడానికి మంచిగా ఉన్నాయి అనమాట అన్ని ఇప్పుడు వరుసగా. మొత్తం తీసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే బాగున్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కింద కూడా వేస్తా అన్నారు. సో అది వాళ్ళ బ్రేసెస్ యొక్క అప్డేట్ అనమాట. దే ఆర్ గోయింగ్ గుడ్. హోమ్ గోండి. నైట్ 8:30 అయింది వచ్చేసరికి. వస్తున్నారా? మళ్ళీ ప్రెస్ చేయొచ్చు కదా. లిఫ్ట్ వెళ్ళిపోయిందని నేను రాలేదట. ట్రావెలింగ్కి ఎంతసేపు పట్టింది యాక్చువల్గా హాస్పిటల్లో టైం కన్నా. సరే పైకి వెళ్దాంలేండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము 5 o'clock స్టార్ట్ అయితే మొత్తం 3.5 hours పట్టింది కదండి వెళ్ళి రావడానికి. 3.5 hoursలో ఆల్మోస్ట్ టైం అంతా కూడా ట్రాఫిక్లోనే అయిందనమాట. హార్డ్లీ హాస్పిటల్లో చాలా క్విక్గానే అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ ట్రాఫిక్ అని నాకు మైండ్లోంచి ట్రాఫిక్ పోదట్లేదు. ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిన ప్రతిసారి ట్రాఫిక్లో ఇరుక్కుంటున్నాను. సో ఆ ట్రాఫిక్ అన్న విషయాన్ని నేను మర్చిపోవాలి, అలవాటు చేసుకోవాలి. మెల్లమెల్లగా అవుతుందిలేండి. ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చాక పైకి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసి మొత్తం అప్డేట్స్ అన్నీ ఇంట్లో కూడా చెప్పేశాను. ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ. సో అదండి ఇవాల్టి నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.